నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలో గల కంసానిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అక్రమంగా కొంతమంది దళారులు దాదాపుగా 35 ట్రిప్పుల ఇసుకను స్టాకు నిల్వకు చేసుకుని వివిధ ప్రాంతాల వినియోగదారులకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారని తెలుసుకున్న అచ్చంపేట ఆర్డీఓ మాధవి మరియు ఉన్నంతల ఎంఆర్ఓ ప్రమీల కంసానిపల్లెకు చేరుకొని ఆంజనేయ స్వామి దేవాలయం ముందున్న ఇసుకను సీజ్ చేసి అక్కడి నుండి జేసీపీ ట్రాక్టర్ల సహాయంతో ఉప్పునుంతల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరకు ఇసుకను తరలించడం జరిగింది. ఈ ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించనున్నట్లుగా ఆర్డీఓ మాధవి, ఎంఆర్ఓ ప్రమీల గారు తెలిపారు. ముప్పై ట్రాక్టర్లు ఇసుక సీజ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంచడం డంప్ చేయడం జరుగుతుంది. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి కూడా జరుగుతుంది. శనివారం రోజు అమరాబాద్ సంబంధించి 15 ఇళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన ఉప్పునంతుల మండలంలో కాంసాన్పల్లి గ్రామానికి వచ్చినాము. నేను మా ఆర్డీఓ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు కూడా పొద్దున్నే వచ్చారు, చూసిండ్రు. వాళ్ళు కొంతమంది డంప్ చేయడం జరిగింది. అయితే ఎవరైనా కానీ మీరు అక్రమంగా ఇట్లా చేస్తే మాత్రం చట్టరీత్యా మీపై చర్యలు గైకొనబడనని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఇసుకను కూడా ఇక్కడ 32 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేయడం జరిగింది. ఈ ఇసుకను మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తున్నాం. అక్కడనే ప్రిజర్వ్ చేస్తున్నాము. అది మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇందిరమ్మ ఇండ్లకు ఉపయోగించుకోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాం.